బ్లౌజ్ కుట్టేటప్పుడు కంపల్సరీగా నీళ్ళలో ఎత్తాక లైనింగ్ అద్దేసేయాలండి. అద్దేసిన తర్వాత మనము ఐరన్ చేసుకోవాలి. కానీ ఐరన్ చేసుకోవాలంటే ప్రతిసారి మనకు టైం అయితే ఉండదు కదా. సో అట్లానే ఐరన్ చేసుకునే పని లేకుండా, అలాగే మనకి ఇట్లా ముడతలు అనేవి లేకుండా సాఫీగా ఏ విధంగా చేసుకోవాలని చెప్తాను. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట. సో చూడండి, మనం ఇప్పుడు ఇట్లా మడత పెట్టేసుకొని ఇట్లా కుట్టుకున్నాం అనుకోండి, ఇట్లా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకు మొత్తం జాయింట్ మొత్తం చెడిపోతుంది. సో చూడండి, ఇక్కడ చూడండి, ఇట్లా వంకరగా ఇట్లా సాఫీగా అనేది లేదు. ఇలాగే మనం మార్కింగ్ చేసేసినాం అనుకోండి, అంతా సెట్ అవ్వదు అనమాట. బ్లౌజ్ మొత్తం సెట్ అవ్వదు. సో లేదంటే ఇంకా ఐరన్ చేసుకొని మళ్ళీ తీసేసుకోవాలి. సో ఐరన్ చేసేసినా సరే మనకి ఇక్కడ క్లాత్లు అనేవి ఎక్కువ తక్కువలోనే వచ్చాయి కదా. ఇట్లా ఇవన్నీ మనం సాఫీగా అనుకునేసరికి అవి కట్టింగ్ అయిపోతాయి. క్లాత్ సగం పోతుంది అనమాట. సో అలా పోకుండా ఈజీ మెథడ్లో మీకు లైనింగ్లో ఏ విధంగా చేసుకోవాలని చెప్తా చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకి లైనింగ్ ఉంది కదా. ఈ లైనింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇట్లా ఇదే మట్ట మీదనే ఇట్లా పెట్టేసుకోండి. ఫస్ట్ ఇట్లా ఒకసారి గట్టిగా ఇట్లా అనేసుకోండి. బాగా స్ట్రైట్గా బాగా గట్టిగా అనేసుకోండి. మనకు చేతిలో ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అంత విని ఈ విధంగా ఇట్లా అనేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఓపెన్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి, లైనింగ్ ఇలా ఉంది కదా, దీన్ని ఇప్పుడు మనము ఇది ఓపెన్ చేసిన అనమాట. సో ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఈ వారంలో ఈ క్రాస్ ఇట్లా ఆపోజిట్లు ఇట్లా క్రాస్గా పట్టేసుకొని గట్టిగా లాగేసుకోవాలన్నమాట. ఇట్లా ఒక్కలమే వేసుకోవచ్చు అండి. చూడండి, ఇట్లా మనకు ఎంత బలం ఉంటుందో అంత బలం అంతా దీని మీద ప్రెస్ చేయాలి. సో ఈ విధంగా ఇట్లా స్ట్రైట్గా ఇట్లా గట్టిగా లాగేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఇప్పుడు ఇటు సైడ్ లాక్కున్నాం కదా, అలాగే ఇటు సైడ్ కూడా లాగేసుకోవాలి. ఈ విధంగా ఇలా గట్టిగా సాగేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎట్లా వచ్చింది మనకి, ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత మళ్ళీ తర్వాత ఇట్లా స్ట్రైట్గా ఇందాక క్రాస్గా లాక్కున్నాం కదా, ఇప్పుడు స్ట్రైట్గా లాగేసుకోవాలి. మొత్తం లైనింగ్ మొత్తాన్ని ఇట్లా స్ట్రైట్గా లాగేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా మొత్తం స్ట్రైట్గా లాగేసిన తర్వాత మళ్ళీ మనం జాకెట్ మట్ట ఏ విధంగా వేసుకుంటాము, జాకెట్ కుట్టాలంటే మట్ట అదే మట్టని ఇట్లా వేసేసుకోవాలి. సో ఆల్రెడీ మనకు మట్ట ఇచ్చారు కదా, ఆ మట్ట మీదనే మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా జాకెట్ మడత అయితే వేసాను. ఇలా జాకెట్ మడత వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లా స్ట్రైట్గా లాగేసుకోండి. ఇట్లా స్ట్రైట్గా లాగేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మన క్రాస్లోనే లాక్కోవాలి. ఈ వార ఇట్లా ఆపోజిట్లో ఈ విధంగా ఇట్లా పట్టేసుకుని గట్టిగా స్ట్రాంగ్గా లాగండి. ఇట్లా స్ట్రాంగ్గా ఒక సైడ్ లాగేసాను. మళ్ళీ ఇటు సైడ్ దీనికి ఆపోజిట్ ఇట్లా లాగేసుకోవాలి. సో మనకు మొత్తం వచ్చేసి ఇట్లా వచ్చేసింది. సో మళ్ళీ ఇప్పుడు స్ట్రైట్గా లాక్కోవాలి. సో మనకు కోరస్ కూడా ఎక్కువ పోవండి, మనకి ఎక్కువ క్లాస్లో అనేది అవసరం ఉండదు అనమాట, ఎక్కువ పోదు క్లాత్ కట్టింగ్లోకి. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా మట్ట వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక మట్ట వేసుకోవాలి. ఇది కూడా అంతే. ఇప్పుడు ఆపోజిట్లు ఈ వార బాగా గట్టి పట్టుకొని లాక్కోవాలి. ఐరన్ కూడా అవసరం లేదు, చాలా బాగా వస్తుంది. సో చూసారా, ఈ విధంగా లాగేసిన తర్వాత మళ్ళీ ఈ వారం కూడా ఇట్లా లాగేసుకోవాలి మొత్తం. ఈ విధంగా ఇట్లా లాగేసుకొని ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్గా అనుకోవాలి. ఇది విధంగానే మళ్ళీ ఇంకొక మట్ట వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మట్ట వేసేసుకొని ఇప్పుడు ఇంకా క్రాస్ లాగాల్సిన అవసరం లేదు. సో చూడండి, మనం క్రాస్ లాగినా కూడా సరిగా రాదనమాట, ఇంకా మనకు మట్ట ఉంది కాబట్టి. సో ఇట్లా గట్టిగా స్ట్రైట్గా ఇట్లా లాగేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా మడత అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి, ఓపెన్ చేసి ఏ విధంగా ఉంటుందో కూడా. మనం కొనుక్కున్నప్పుడు లైనింగ్ ఏ విధంగా ఉంటుందో అదే మట్టనే వస్తుంది చూడండి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను మట్ట ఎలా వచ్చింది అనేది. మనకు ఐరన్ కూడా అవసరం లేదనమాట. సో మన కరెంట్ బిల్లు రాదు. సో చూసారు కదా, ఈ విధంగా ఎంత సాఫీగా ఎంత చక్కగా వచ్చేసిందో. ఈ విధంగా అనేది మన లైనింగ్ అనేది ఐరన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనం చక్కగా అనేది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు కోరస్ చూడండి, ఏమి ఎక్కువ తక్కువ అనేవి రాలేదు ఎక్కువ. సో ఓన్లీ ఇట్లా కొంచెం క్రాస్ అనేవి తీసేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా ఈజీగా మనము లైనింగ్ నీళ్ళలో వేయాల్సిన అవసరం లేకుండా, అలాగే వాటర్లో ఐరన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఈ విధంగా మనం సాఫీగా అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.